వైసీపీతో వివాదం పెట్టుకున్న తర్వాత ఏపీకి రాకుండా ఢిల్లీకి హైదరాబాద్కే పరిమితం అవుతున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు జనవరి నెల నుంచి ఏపీలో పర్యటిస్తానని ఇదివరకే చెప్పారు. తన నియోజకవర్గంలో తన కుమారుడు ప్రచారం చేస్తారు, తాను రాష్ట్ర వ్యాప్తంగా జనసేన టీడీపీతో కలిసి ప్రచారం చేస్తానని కూడా ఇదివరకే ప్రకటించారు. అయితే ఇప్పుడు సంక్రాంతి వచ్చిన నేపథ్యంలో తాజాగా రఘురామకృష్ణంరాజు ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. సంక్రాంతికి ఊరు వెళ్తున్నాను కాబట్టి తనకు రక్షణ కల్పించాలి అంటూ హైకోర్టును విజ్ఞప్తి చేశారు. ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఇదివరకే రఘురామకృష్ణంరాజును ఒకసారి అరెస్టు చేసి చిత్రహింసలు కూడా పెట్టారు. ఇప్పటికే 11 కేసులు పెట్టారు. ఏపీకి వెళ్తే మరో కేసు కూడా పెట్టే అవకాశం ఉంది. కాబట్టి తమకు రక్షణ కల్పించాలి, ఏదైనా కేసు ఉంటే 41A కింద నోటీసులు ఇచ్చి ఆ నిబంధనల్ని పాటించేలాగా ఆదేశాలు ఇవ్వాలి అంటూ ఏపీ హైకోర్టును రఘురామకృష్ణంరాజు తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వ తరఫు న్యాయవాదుల నుంచి మాత్రం ఆ మేరకు అష్యూరెన్స్ అయితే నేరుగా రాలేదు. 41A అన్నది కేవలం 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో మాత్రమే అది వర్తిస్తుంది. అంతకంటే ఎక్కువ శిక్ష పడే కేసుల్లో, తీవ్రమైన కేసుల్లో 41A కింద నోటీసులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. అసలు రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్కు విచారణ అర్హతే లేదని కూడా ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. అంటే రఘురామకృష్ణంరాజు భయం ఏంటి, ఏపీకి వెళ్తే ఏదో కేసులో అరెస్టు చేస్తారు అన్నది రఘురామకృష్ణంరాజు భయం. ఏపీ ప్రభుత్వ న్యాయవాది మాత్రం తాము ఇప్పటివరకు కొత్తగా ఎలాంటి కేసు పెట్టలేదు, రఘురామకృష్ణంరాజు ఒకవేళ ఏపీకి వచ్చినా 7 ఏళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడే నేరాలకు సంబంధించిన దాంట్లో మాత్రమే 41A కింద నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాల్సి ఉంటుంది, అంతకంటే తీవ్రమైన నేరాల్లో ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదించారు. అంటే ఇప్పుడు రఘురామకృష్ణంరాజుకు సహజంగానే వచ్చే అనుమానం, ఏపీకి వెళ్తే 7 ఏళ్ల కంటే ఎక్కువ తీవ్రత ఉన్న జైలు శిక్ష పడే తీవ్రత ఉన్న సెక్షన్లను మోపి అరెస్టు చేసినా కూడా చేస్తారా అన్న భయం కూడా ఇప్పుడు రఘురామకృష్ణంరాజు కలుగుతూ ఉండవచ్చు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు రేపు ఉత్తర్వులు ఇస్తామని చెప్పింది. సో రేపు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తారు, రఘురామకృష్ణంరాజు ఏపీకి వస్తారా? గతంలో ప్రధాని పర్యటన సమయంలో కూడా తాను ఏపీకి వెళ్తానంటూ ఆయన ప్రత్యేకంగా ట్రైన్ ఎక్కి బయలుదేరి మధ్యలో డ్రాప్ అయ్యారు. అంతకుముందు ఒకసారి కూడా ఏపీకి రావడానికి ట్రై చేసి దారి మధ్యలో వందలాది మంది తన కోసం వైసీపీ వాళ్ళు కాపు కాశారు అంటూ లాస్ట్ మినిట్లో విరమించుకున్నారు. ఇప్పుడు రఘురామకృష్ణంరాజు సంక్రాంతి పండగకైనా ఏపీకి వస్తారా? హైకోర్టు అనుమతి ఇస్తుందా, ఆ మేరకు ఆదేశాలు ఇస్తుందా ప్రభుత్వానికి, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, ప్రభుత్వం వాటిని పాటిస్తుందా అన్నదైతే చూడాలి.